ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ ధామ్ వద్ద మంచు చర్యలు విడిగిపడిన ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మంచులో చిక్కుకుపోయిన 41 మంది కార్మికుల కోసం సిబ్బంది గాలిస్తున్నారు. బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ ఆర్మీతో పాటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలు రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటున్నాయి. ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. బీఆర్ఓ టీమ్స్ విపత్తు నిర్వహణ దళాలతో భేటీ అయ్యారు. సహాయక చర్యలు వేగంగా జరుగుతున్నాయని, త్వరలోనే కార్మికులందరినీ కాపాడుతామని తెలిపారు. అయితే మంచు దట్టంగా కురుస్తూ ఉండడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. ఉత్తరాఖండ్లో మంచు చర్యలు విరిగిపడిన ఘటనపై కేంద్రం స్పందించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రమాదంపై ఆరా తీశారు. ఉత్తరాఖండ్ సీఎంతో మాట్లాడి తాజా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కార్మికులను రక్షించేందుకు సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశాలిచ్చారు. హోంమంత్రి అమిత్ షా 3 ఎన్డీఆర్ఎఫ్, 2 ఐటీబీపీ సహాయక చర్యల్లో పాల్గొంటున్నట్లుగా తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్, ఐటీబీపీ డీజీలతో ఫోన్లో మాట్లాడారు అమిత్ షా. 100 మందికి పైగా సిబ్బంది ఘటనా స్థలంలో సహాయక చర్యలో ఉన్నట్టు తెలిపారు. గత కొన్ని రోజులుగా హిమాలయ రాష్ట్రాల్లో భారీగా మంచు కురుస్తోంది. ఉత్తరాఖండ్తో పాటు హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్లోనూ తీవ్ర ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో బద్రీనాథ్ ధామ్ సమీపంలో ఉదయం భారీ అవలాంచ్ సంభవించింది. బీఆర్ఓ లేబర్ క్యాంపుపై ఒక్కసారిగా మంచు చర్యలు విరిగిపడ్డాయి. 10 కంటైనర్లలో ఉన్న 57 మంది రోడ్డు నిర్మాణ కార్మికులు మంచులో చిక్కుకుపోయారు. వెంటనే బీఆర్ఓ సిబ్బంది, ఆర్మీ షిఫ్ట్ రెస్పాన్స్ టీమ్స్ వేగంగా స్పందించి సహాయక చర్యలు చేపట్టాయి. 5 కంటైనర్లను గుర్తించి 100 మంది వర్కర్లను కాపాడాయి. మిగిలిన 41 మంది కార్మికుల కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. అయితే దట్టంగా కురుస్తున్న మంచు కారణంగా సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడుతున్నట్టు బీఆర్ఓ అధికారులు వెల్లడించారు. జోషిమఠ్ నుంచి మనా గ్రామం వరకు జీఆర్ఈఎఫ్ ఎప్పటికప్పుడు స్నో క్లియరెన్స్ పనులు చేపడుతోంది. జోషిమఠ్ నుండి అదనపు వైద్య బృందాలను మనా గ్రామానికి తరలించారు. అంబులెన్స్లను సిద్ధంగా ఉంచారు.